భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 31/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి ఆదివారం. అష్టమి రాత్రి 9:38 వరకు, అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:41 వరకు, వర్జన్ రాత్రి 9:49 నుండి 10:34 వరకు, దుర్ముహూర్తాలు సాయంత్రం 4:33 నుండి సాయంత్రం 5:23 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:13. అమృత గడిలు తెల్లవారుజాము 4:10 నుండి ఉదయం 5:57 వరకు, రాహుకాల సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 వరకు కూడా శుభకాలం. వైద్యుతి యోగం మధ్యాహ్నం 3:50, భద్రకరణం ఉదయం 8:41, భవ రాత్రి 9:38. వినాయక చతుర్థి అండి. వినాయక నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 5వ రోజు, పంచమ దివసం. ఈ రోజుని విశేషంగా ఆరాధించాలి. ఈరోజు వినాయకుడిని శక్తి గణపతిగా, మనకు శక్తి కావాలి, ఆరోగ్యం కావాలి అనుకునే విద్యార్థులు, విద్య కావాలి, విద్యతో కూడిన శక్తి కావాలి అంటే జ్ఞానం కావాలనుకుంటే శక్తి గణపతిని ఈవేళ విశేషంగా ఆరాధిస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. త్రినయనయుతపాలే శోభమానై విశాలై మకుటమణి సుధాలై మౌక్తికానాంచజాలై ధవల కుసుమమాలై యస్య శీర్షై సతాలై గణపతి అభివందే సర్వదా చక్రపాణి అన్నారు. చక్కగా శక్తి గణపతిని ఆరాధన విశేషమైన సత్ఫలితాలు ఇస్తుంది. ఇంకా దినారంభ చక్రాల్లో ఈరోజు మేషరాశి వారికి ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలతలు ఉన్నాయి, లాభం ఉంది, ఉన్నతి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారికి ధనలాభం, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మానసిక శారీరక శ్రమతో అధికంగా కర్కాటక రాశి వారికి ఈరోజు ధనాదాయం ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి స్త్రీ సౌఖ్యం, ధనలాభం, పనులు తొందరగా పూర్తయ్యే అవకాశం, అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. కన్యారాశి వారి ఉన్నతి, ఉద్యోగ లాభాలు, శ్రమ అనంతర ఫలితాలు ఉండే అవకాశం. తులారాశి వారికి వ్యవసాయక మూలకంగా లాభాలు, దూర ప్రాంత ప్రయాణాలు. వృశ్చిక రాశి వారికి అధిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు. ధనస్సు రాశి వారికి ఆరోగ్య సమస్యలు, నేత్ర శిరో బాధలు ఉండే అవకాశం. మకర రాశి వారికి ధనమునకు ఇబ్బందులు, విచారము, మానసిక అశాంతి. కుంభరాశి వారికి ఏది కలిసి రాకపోవుట, కుటుంబ సమస్యలు, ధనమునకు ఇబ్బందులు, రుణముల కోసమై ప్రయత్నములు. మీనరాశి వారికి సంతానం ద్వారా శుభకార్యాలు, సంతాన వల్ల లాభాలు, ఆనందము ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే పుష్కరాక్ష ఓం పుష్కరాక్షాయ నమః. తామర రేకుల వంటి సుందరములకు నేత్రములతో ప్రకాశించేవాడని ఈ నామానికి అర్థంగా చెప్పారు. కనుక పరమాత్మ పుష్కరాక్షర, తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, కమలాక్షుడు అన్నారు. కనుక పుష్కరాక్ష పవిత్రమైనటువంటి వాడని, తామర రేకుల వంటి కన్నులు, అందమైన కన్నులు కలిగినటువంటి వాడు కనుక పరమాత్మను పుష్కరాక్ష అన్నారు. మహామనః ఓం మహామనసే నమః, మహామనసే నమః అని 557వ నామంలో చెప్పారు మనకి. గొప్ప మనస్సు గలవాడని ఈ శబ్దమునకు అర్థం. మహామనసే నమః, మహా అంటే గొప్ప, మనస. భగవానుడు మనస్సు మహాశక్తివంతమైనది. ఆయన సంకల్ప మాత్రము చేతనే సృష్టియు స్థితియు లయను కూడా కలగజేయువాడు. విచిత్ర జగన్నాటకం చక్కగా నిర్వర్తించేట మహాశక్తి సంపన్నుడు. కనుక మహామనః అని శ్రీహరిని స్తుతించాలని చెప్పబడింది. మనస్సు యొక్క శక్తి చాలా గొప్పది. కనుక మనస్సు ఏకాగ్రంగా పరమేశ్వరుని యొక్క ధ్యానము చేయడం వలన ఏకాగ్ర చిత్తము కలవాడని, అనేక శక్తులు సిద్ధులు కలుగునని యోగశాస్త్రం చెబుతోంది. కాబట్టి
మనసే మిత్రుడు, మనసే శత్రువు. మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలు ఉండవు. మనసే సరిగ్గా లేదనుకోండి, సమస్యలు విపరీతంగా ఉంటాయి. మనస్సుని మంచి చేసిన మనస్సుని ఆత్మవైపు మళ్ళించినట్లయితే ఆత్మ పరమాత్మ యందు, చిత్తం ఆత్మ యందు, పరమాత్మ యందు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనసు ద్వారానే పరమాత్మని, ఆత్మ ద్వారా మనస్సుని ఆత్మలో ప్రవేశపెట్టి ఆత్మ పరమాత్మలో కనుక లయం చేసినట్లు, ఏకీకృతం చేసినట్లయితే అది పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.